మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. ప్రతి సచివాలయ ఉద్యోగి ఈ మార్గదర్శకాల ప్రకారమే బదిలీ అవుతారని సర్క్యులర్లో పేర్కొన్నారు. 5 సంవత్సరాలు పనిచేసిన వారు ఖచ్చితంగా బదిలీకి అర్హులని సర్క్యులర్లో పేర్కొనటం జరిగింది. ఒక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకవేళ 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి కానప్పటికీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవటానికి అర్హులని సర్క్యులర్లో పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. మొత్తానికి ఈ నెల 30వ తారీఖు కల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఈ బదిలీల ప్రక్రియను హేతుబద్ధీకరణతో కూడా ముడిపెడుతూ బదిలీలకు హేతుబద్ధీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వము ఒక స్పష్టమైన గడువును విధించడం జరిగింది. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా సచివాలయ ఉద్యోగుల బదిలీల మీద నెలకొని ఉన్న అనుమానాలన్నిటికి కూడా ప్రభుత్వం తెరదించుతూ బదిలీలకు సంబంధించిన జీవో, అదే రకంగా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన సర్క్యులర్ను కూడా విడుదల చేయటం ద్వారా వారి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. మొత్తానికి ప్రస్తుతం విడుదలైన బదిలీల మార్గదర్శకాల సర్క్యులర్ ఏదైతే ఉందో దాని మీద గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తుంది. 5 సంవత్సరాల సర్వీసు ఒక స్టేషన్లో పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులని పేర్కొంటున్న ప్రభుత్వం ఖచ్చితంగా సదరు ఉద్యోగి తన యొక్క సొంత మండలంలో ఉండటానికి వీల్లేదని చెప్పటం అనేది ఉద్యోగులను ఒకంత ఆందోళనకు, అసహనానికి గురిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగాల ప్రక్రియ, నియామక ప్రక్రియ ఆరంభమై చాలామంది సుమారు 1,50,000 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వారిని నియమించడం జరిగింది. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం బదిలీల ప్రక్రియ ఆరంభింపజేసిన తర్వాత ఖచ్చితంగా సదరు ఉద్యోగి సొంత మండలంలో ఉండటానికి వీలు లేదు అనబడే నిబంధన తీసుకురావటం అనేది సచివాలయ ఉద్యోగులను కొంత ఆందోళనకు గురిచేస్తూ ఉంది. హేతుబద్ధీకరణ పేరుతో చాలా సచివాలయాల్లో అనేక రకాలైన పోస్టులు రద్దు కావటం, కొన్ని పోస్టులు మాత్రమే ఉండటం, సొంత మండలంలో ఉండే అవకాశం లేకపోవటం, ఒకవేళ కనుక ఆ పోస్టు పక్కనున్న మండలంలో లేకపోతే సదరు ఉద్యోగి ఇంకెక్కడికో వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. దీని మీద వారు వ్యతిరేకంగానే, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. సొంత మండలం కూడా ఉద్యోగులు పనిచేసే అవకాశం కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున చాలా సంఘాలు, ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం వాటినేటిని కూడా పట్టించుకోకుండా స్పష్టంగా సర్క్యులర్ను విడుదల చేయటం జరిగింది. ఎక్కడా కూడా 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి తన సొంత మండలంలో ఉండటానికి వీల్లేదు అని స్పష్టం చేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులు కొంత ఆందోళనకు దిగటం జరిగింది. ఈరోజు విజయవాడలో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉద్యమానికి దిగినట్లుగా తెలుస్తూ ఉంది. విజయవాడలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఈ నేపథ్యంలోనే ధర్నాకు దిగినట్లుగా కూడా
తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలా పోస్టులు హేతుబద్ధీకరణ పేరుతో చాలా పోస్టులు కుదించడం జరిగింది. సచివాలయాలను కూడా సచివాలయాలను కుదించడం జరిగింది. దానివల్ల చాలామందికి సరైన స్థానం కానీ లేదా పోస్ట్ కానీ కోరుకున్న చోట బదిలీ అయ్యే అవకాశం కానీ లేకపోవటం వలన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో చాలా వరకు ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారిని కొన్ని జిల్లాల్లో ప్రమోషన్లు ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో ప్రమోషన్లు ఇవ్వలేదు. కాబట్టి ఇది కూడా కొంత ఆందోళనకరంగా మారింది. ప్రమోషన్లు ఇచ్చి కొన్ని చోట్ల బదిలీ చేయటం జరిగింది, కానీ కొన్ని చోట్ల మాత్రం వారికి ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వలేదు. ఒకవేళ కనుక ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభమైతే ఇప్పుడు బదిలీ కావాల్సి ఉంటుంది. ప్రమోషన్లు తీసుకున్న తర్వాత కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బదిలీ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయాలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో పంచాయతీ కార్యదర్శులుగా, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులుగా ఎవరైతే ఉన్నారో వారు కూడా తమకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు. మొత్తానికి వీటేటిని కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. 16వ తారీఖు ఉదయమే బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు. కాబట్టి ఉమ్మడి జిల్లాలు ఏదైతే పాత జిల్లాలు ఉన్నాయో వాటి ప్రాతిపదికన బదిలీలు చేయమని చెప్పి సర్క్యులర్లో పేర్కొనటం వల్ల ఉద్యోగులకు మాత్రం సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.